ఊరు పేరు లేని కంపెనీకి దాదాపు 60 ఎకరాలు కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒక ఐటీ కంపెనీ తీసుకొస్తుంది. దీని ద్వారా వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పిన పరిస్థితి. కానీ తీరా ఆ కంపెనీ చూస్తే అక్కడ కంపెనీ అడ్రస్ లేదు. ఆ ఇచ్చిన అడ్రస్లో కూడా ఎవరు లేని పరిస్థితి. కానీ 50 ఎకరాలు 60 ఎకరాలు ఇప్పుడు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశం మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణారావు ఆయనతో మాట్లాడుతుంది. సార్, ఎలా చూస్తారు? 60 ఎకరాలు వర్షా కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్టు తెలుస్తుంది. కేవలం 99 పైసలకి అక్కడ కేటాయిస్తున్నట్టు. కానీ తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఎక్కడైతే కంపెనీ అడ్రస్ ఉందో అక్కడ కంపెనీ అడ్రస్ లేదు, బోర్డు లేదు, అక్కడ కంపెనీకి సంబంధించి ఎవరు కూడా లేరు. ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు గవర్నమెంట్ ఇలాంటి కార్యక్రమాలు పాల్పడడం వల్ల అప్రతిష్ట పాల్గొనడం తప్ప మరొకటి ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా ఒక చర్య చేపట్టినప్పుడు దాని గురించి కూడా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఆఫీసర్ స్థాయిలో జరుగుతుంది, మంత్రుల స్థాయిలో జరుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు, అందరు పత్రికలు అందరూ కూడా గమనిస్తారు. ఇది ఉర్సా కంపెనీ అనేది కంపెనీని కొత్తగా స్టార్ట్ చేస్తే ఆ కంపెనీ పేరు మీద కానీ ఒకేసారి కోట్ల రూపాయలు విలువైన భూమి అంతా వాళ్ళకి కట్టబెట్టినప్పుడు సహజంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దానిపైన గగ్గోలు వస్తూ ఉంది. ఎందుకంటే నువ్వు ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ లేదా ప్రభుత్వ అధీనంలో ఉండే వ్యవస్థలకు కానీ నువ్వు ఎక్కడైతే భూములు కేటాయిస్తున్నావో వాళ్ళతో నీవు కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నావు. 1 2 కోట్లు, సమ్ టైమ్స్ 4 కోట్ల రూపాయల వరకు కూడా మీరు వసూలు చేసిన చరిత్ర ఉంది. మరి తీరా ఒక కొత్తగా వచ్చిన ఒక కంపెనీకి మీరు ఎందుకు ఇస్తున్నారో అర్థం కాలేదు. ఈవెన్ టీసీఎస్కి ఇచ్చారంటే కూడా అది కూడా చర్చనీయాంశమైంది. కానీ టీసీఎస్ అనేది ఒక పెద్ద పేరెన్నికగల సంస్థ కాబట్టి కొంతమంది కన్విన్స్ కావచ్చేమో. కానీ ఈ ఉర్సా కంపెనీ అనే దాని పేరు మీద కానీ ఒక్కసారి 60 ఎకరాల భూమి, కోట్ల రూపాయల విలువైన భూమిని ఈ రకంగా కట్టబెట్టడాన్ని ఖచ్చితంగా ప్రజలు తప్పుపడతారు. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మేము ఏం చేసినా సరే అది పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుందని అంటే అది కుదరదు. ఎందుకంటే పెద్ద టీసీఎస్ సంబంధించి 21 ఎకరాలు అంటే చాలా పెద్ద కంపెనీ, దేశంలో ఒక పేరుంది, దాదాపు 12,000 ఉద్యోగాలు వస్తాయని వాళ్ళే అఫీషియల్గా ప్రకటించారు. అటువంటి కంపెనీకి 21 ఎకరాలు ఇచ్చారు. కానీ ఊరు పేరు లేదు, అసలు ఏమీ లేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు కేటాయించారు. ఈవెన్ టీసీఎస్కి ఇచ్చింది కూడా వివాదాస్పదమైంది. దానికి 99 పైసలకి ఎకరా మాదిరి ఇచ్చారు. ఈ 99 పైసలు ఎక్కడుందో మాకు తెలియదు. రూపాయి చూస్తున్నాం కానీ బిల్లా 99 పైసలు ఇట్లా చేస్తా అన్నారు. మరి దానికి తోడు మళ్ళీ ఇప్పుడు దీనికి. కాబట్టి ఏమంటే ఇవాళ నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరు ఉపాధి కల్పించాలనుకున్నాము, పరిశ్రమలు పెడుతున్నామని మీరు చెప్తే దాన్ని మేమేదో తప్పు పట్టాలని మేము తప్పు పట్టడంలే. కానీ ఆ పేరు మీదుగా మీరు ఇట్లా భూపందారం చేస్తున్నారు, వేల కోట్ల రూపాయల విలువైన భూముల్లో అక్రమంగా మీరు కట్టబెడుతున్నారని వస్తే మాత్రం నేను గ్యారంటీగా చెప్తున్నాను, చాలా స్పష్టంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను. అదేంటంటే ఇది మీ ప్రభుత్వం మీరు చేసే మంచి పనులకు ఏదైనా మంచి పని మీరు చేయాలని అనుకున్నా కూడా ఇంక ప్రజలు ఎవరు నమ్మరు. కాబట్టి మీరు ఫస్ట్లోనే మీరు చాలా తప్పుటడుగు వేస్తూ ఉన్నారు. మీరు ఉర్సా కంపెనీ అనే దాని గురించి ఇప్పుడు మీరు చూస్తే అది ఇంకా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, దానికి ఆఫీసే లేదు. దానికి ఇవాళ వేల కోట్ల రూపాయల విలువైన భూమి 60 ఎకరాలు మీరు కట్టబెడితే మీరు ఇంకా రాబోయే కాలంలో మీరు ఏ పని చేసినా సరే ఇదే రకంగా చేస్తున్నారని ప్రజలు భావించే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోండి, జరిగిన దానికి పొరపాటు చెప్పండి, క్షమాపణ చెప్పి దీని నుంచి బయటకు రావాలని కోరుతా ఉన్నాను. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పరిశ్రమలు ఎక్కువ తీసుకొస్తున్నాం, మేము ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పిస్తున్నాం అని చెప్పేదానిలో భాగంగానే ఇటువంటి కంపెనీలని చాలా సృష్టిస్తున్నారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఏమంటారు మీరు? ప్రభుత్వము మంచి ఉద్దేశంతో ఉద్యోగాలు ఇస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. అది ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలు కూడా వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఆ రకంగా చేసినప్పుడు తప్పకుండా మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. దో వీఆర్ ఇన్ అపోజిషన్. నిజంగా ఒక మంచి కార్యక్రమం జరిగితే కానీ ఆ పేరు మీదుగా మీరు, అందుకోసం నేను కోరేది ఏమంటే ప్రభుత్వాన్ని మీరు ఏదన్నా చేయండి, ట్రాన్స్పరెంట్గా చేయండి. ఇందులో ట్రాన్స్పరెన్సీ కనపడంలే. మీరు పారదర్శకంగా చేయకుండా మీరు ఏదో గూడు పుటాని మాదిరి ఎకరాలు కట్టబెడితే మాత్రం నేను గ్యారంటీ చెప్తా, మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎందుకు నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానంటే ఇవాళ 1000 ఎకరాల భూములు ఇవాళ మీ చేతుల్లో ఉన్నాయి. 1000 ఎకరాలు. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇన్ విశాఖపట్నం, ప్రధానంగా అమరావతిలో ఇవాళ రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు దానిపైన అలాట్మెంట్ చేసే అధికారం మీకే ఉంది. మీరు కొన్ని ధార్మిక సంస్థలకు కూడా చేస్తున్నారు. కాబట్టి విచక్షణ ఉండాలి. ధార్మిక సంస్థలకు మీరు ఫ్రీగా ఇచ్చినా కూడా సంతోషిస్తాం, వీ ఆల్సో సపోర్ట్. కానీ వేరే దిస్ ఉర్సా కంపెనీ అంటే ఏంటి? అది బిజినెస్ కంపెనీ. అది బిజినెస్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీకి నువ్వు ఎందుకు ఫ్రీగా ఇస్తాను?
నువ్వు అదే ఒక వృద్ధాశ్రమం పెడుతున్నామంటే, ఒక అనాథ శరణాలయం కడుతున్నామంటే, లేదా పేదవాళ్ళు డెఫ్ అండ్ డమ్ అట్లా వాళ్ళకి ఒక స్కూల్ కడుతున్నామంటే వాళ్ళకి ఇచ్చానంటే ఓకే, వీ ఆల్సో సపోర్ట్, మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాము. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తా అన్నావు? టీసీఎస్కి ఇస్తానంటావు 99 పైసలకి, ఉర్సా కంపెనీ వాళ్ళకి ₹1 ఇస్తానంటున్నావు. ఎవరు వాళ్ళు? పైగా మీరు ప్రచారం ఏంటి? P4 అని కొత్త విధానం తెచ్చావు. ఆ P4లో నువ్వు చెప్తున్నదేమి? బాగా డబ్బు సంపాదించుకున్న వాళ్ళు ఆ సంపాదించిన డబ్బులో పేదవాళ్ళకి ఇవ్వండి అని చెప్తా ఉన్నావు. కానీ ఇక్కడేం చేస్తున్నావు? దానికి పూర్తి రివర్స్ చేస్తున్నావు. వీళ్ళకి పేదవాళ్ళకి దానం చేసినట్లు భూములు వాళ్ళకి దానం చేస్తున్నావు. నీవు చెప్పిన దానికి పూర్తి భిన్నం. P4 ఏమంటుంది? నీవు బాగా సంపాదించుకున్న వాళ్ళు మీరు దాన్ని అరిగించుకోలేరు, కొంత మీరు కూడా సమాజానికి ఉపయోగపడండి, సమాజంలో అట్టడుగు వర్గాల వరకు మీరు సేవ చేయండి, బంగారు కుటుంబంగా దాన్ని మార్చండి అని చెప్పిన దానికి భిన్నంగా నువ్వు డబ్బున్న వాళ్ళకు ఊడిగం చేయడానికి నువ్వు వాళ్ళకి వేల కోట్ల రూపాయల ఆస్తులు కట్టబెడితే అది కరెక్ట్ కాదు. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. దీన్ని ఖండించడమే కాదు, అవసరమైతే అందరం కలిసి నిలదీస్తాం. ఇది చెప్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే P4 అని చెప్తున్నాడో దానికి భిన్నంగా ఈరోజు ఉర్సా కంపెనీకి స్థలాల కేటాయింపు ఉంది. ఒక పేదరిక నిర్మూలన చేయాలి అనే ఒక తప్పించే ఒక వ్యక్తి ఇటువంటి విధానం సరైనది కాదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఉర్సా కంపెనీకి ఏదైతే భూములు కేటాయించారో ఆ భూములు వెనక్కి తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా మేము పోరాటాన్ని చేస్తామంటూ రామకృష్ణ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.